చంద్రబాబుకు జగన్కు తేడా ఏంటి? చక్రపాణిరెడ్డిని వైఎస్ బాగా చూసుకున్నారా? జగన్ బాగా చూసుకున్నారా? జగన్ చక్రపాణిరెడ్డి ఇద్దరిలో ఎవరు మొండివారు? వీటన్నిటికీ సమాధానం ఇప్పుడు చక్రపాణి మాటల్లో చూద్దాం. వైఎస్ఆర్ మాకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెద్ద ఆయన బాగా చూసుకున్నాడు. చిన్న ఆయన సరిగ్గా చూసుకోలేదు. నన్ను పెద్ద ఆయన బాగా చూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు రోజు ఆయన నాకు కోపం వచ్చా. మళ్ళా నాకు ఏదో ఇస్తానని చెప్పిండే మా అనుభావుడు. మా ఆయన పోతే అనుమానం చూపు, పూర్తి అనుమానం. తను ఎలా చేస్తే ఏదో చెప్తాడు పొరుగున్నమ్మదని. అట్లా అయిపోయింది పంచాయతీ చూస్తుంటే అది. మరి నన్ను నమ్మడు. లేదయ్య బాబు మా అన్న మీద తిరుగుతా అంటే నువ్వు ఏడ తిరుగుతావు స్వామి, మీ అన్నకు మోసుకుపోయి చెప్తావు అని. చక్రపాణి అట్ట మోసగాడు కాదు. ఏది మాట్లాడినా స్ట్రైట్గా మాట్లాడతాడు. ఒక్కటే ఏది మాట్లాడినా అదే కాదు. ఇంకా ఏవో మర్చిపోతానబ్బా. లోకేష్ బాబు అన్నాడు ఆయనకు అత్యాశ అని. నాకు ఆశ లేదు. కాలవాడి అత్యాశ నుంచి వస్తుంది. నిన్న రాత్రి మా టీవీలో చూస్తుంటే రాత్రి 10 గంటలకు అత్యాశ ఏంటంట. నాకు మా ఎమ్మెల్యే టికెట్ అడిగినాయంట, ఆయన ఇద్దంట. అంటే సంచులు ఇచ్చినట్టు ఆయనకి ఇస్తావా? సంచులు అలా కొట్టుకుపోయా మళ్ళా సంచులు ఆయనకే, పనులు ఆయనకే, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకేనా? నేను గాడిదలుగా ఆయనకి అండి అది. నేను మోసి నేను తెచ్చి నీ ఆపద్దు గడాలతో లేపితే లేచే పరిస్థితి లేదు తెలుగుదేశం. ఆ రోజు కుయ్యో మొత్తం ఈ మంచి దించుతే నేనేదో నానాక పాతపడి చచ్చి దాన్ని లేపాలకు నాకు కొంప మునిగా. నా కొంప మునిగి కొల్లేరైపోయింది. దాన్ని లేపలేక చచ్చే మళ్ళీ ఆ సమయంలో నేను కాబట్టి మళ్ళీ నాకే వాత పెట్టిపోయా మా మహానుభావుడు. చంద్రబాబు నాయుడుకు ఓటంటే జగన్ దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే చెప్పిన ఆయన మొండోడు. ఆయన కంటే జగమోండి నేను. ఆయన మొండోడు. ఎందుకంటే ఈనాడు చక్రపాణి ఆడిపోతాలని ఒకసారి దగ్గర చేస్తాడు ఆయన.